రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ప్రజాసత్తా వ్యవస్థాపక అధ్యక్షులు పులగర శోభన్ బాబు అన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లో రూపొందించిన చట్టాన్ని సవరించాలని లేదా తొలగించాలని అన్నారు. దళిత క్రైస్తవులు 77 సంవత్సరాలుగా ఎస్సీ హోదా కోసం పోరాటం చేస్తున్నారని, కానీ ఫలితం లేదన్నారు. ఏపీలో క్రైస్తవ మతంలోకి మారిన వెనుకబడిన కులాలు బీసీ వారికి బీసీసీ కేటగిరీ కింద 1% రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. ఎస్సీలు మతం మారిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడం లేదు గనుక దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపచేయాలని కోరారు. మాట స్వేచ్ఛను గౌరవించి క్రైస్తవులపై దాడులు అరికట్టాలని ఈ సందర్భంగా శోభన్ బాబు కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, బుజ్జమ్మ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పులగర శోభన్ బాబు. నేను ప్రజాసత్తా మరియు పాస్టర్స్ పవర్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మా ప్రజాసత్తా మరియు పాస్టర్స్ పవర్ సంయుక్త ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ మహిళా కమిటీల యొక్క సారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీలకు, దళిత క్రైస్తవులైనటువంటి మాలామాదిక కులాల్లోని వారికి ఎస్సీ హోదా కల్పించాలా, అదేవిధంగా మత స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలా, క్రైస్తవులపైన, చర్చిలపైన, పాస్టర్లపైన జరుగుతున్నటువంటి వరుస దాడులను అరికట్టాలని ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుతున్నది ఒకటే, ఇది 1950 నాటి ఆర్టికల్లో రాష్ట్రపతి వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఇది కొనసాగుతూ ఉంది. ఈ దళితుల యొక్క ఎస్సీ హోదా పైన 77 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరుగుతున్నటువంటి ఈ కాల పరిమితిలో కేవలం ఎస్సీలైనటువంటి మాలా మాదిగా ఈ 2 కులాల వాళ్ళకి కేవలం వారి యొక్క కులాన్ని అడ్డుపెట్టుకొని మతం లేక మారితే కులానికి వచ్చేటువంటి రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్నది ఎంతైనా కూడా శోచనీయం, బాధాకరం. అది ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. వారు క్రైస్తవులుగా వెళితే వారికి ఎటువంటి అభ్యంతరాలు తెలియపరచకుండా కేవలం మాలా మాదిగలపైన కక్షపూరితమైనటువంటి ధోరణిని ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా ప్రజాసత్తా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో మణిపూర్లో జరిగినటువంటి ఘోర ఘటన పట్ల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధులు నోరు మెదపకుండా ఈరోజు ఏదో కక్షపూరితంగా మాట్లాడడం అనేది కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఈ ఎస్సీ హోదా పైన గళమెత్తాలని, ఎస్సీలకు బాధ్యతగా నిలవాలని మా ప్రజాసత్తా తరఫున ప్రత్యేకమైన పిలుపునిస్తూ ఉన్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.